పూర్తికి లోనయ్యారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రివర్గంలో ఎవరికి కూడా అవకాశం లేకుండా పోయింది. సీనియర్ నేతగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్నది అయితే మొదటి నుంచి వినిపించింది. ఇటు పిసిసి కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి నేతలకైతే ఆ పేరును కూడా పంపించారు. కానీ ఏఐసిసి ప్రకటించినటువంటి లిస్టులో సుదర్శన్ రెడ్డి పేరైతే లేదు. ఈ కారణంగా ఆయన తీవ్ర అసంతృప్తికి, అసహనానికి కొంత లోనైనట్టు తెలుస్తూ ఉంది. పార్టీని రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారని చెప్పేసి తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన నివాసానికి పిసిసితో పాటు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా వెళ్ళారు, ఆయనతో మాట్లాడారు. ఖచ్చితంగా మరొకసారి మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది, అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా సీనియర్ నేతగా ఉన్నారు. మంత్రివర్గంలో ఆయన అసంతృప్తికి లోన్ కావద్దు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది, ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇవ్వలేకపోయింది అన్న విషయాన్ని ఆయనతో స్పష్టంగా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఇంకా మరొక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన కూడా ఖచ్చితంగా చాలా ఆశతో చాలా అంటే ఖచ్చితంగా ఆయనకు బెర్త్ వస్తుంది అని చెప్పేసి మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన కూడా ఈసారి నిరాశ ఎదురైంది. ఇక మరొకరు కూడా ఉన్నారు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళంతా కూడా మంత్రివర్గంలో స్థానం కోసం వాళ్ళు చాలా ఈగర్లీగా వెయిట్ చేశారు. కానీ ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ముగ్గురికి అవకాశం కల్పించారు. ఆ ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గం, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం. ఎస్సీలో ప్రధానంగా మాదిగకు సంబంధించినటువంటి నేతలకు అవకాశం తగ్గింది. సో ఈసారి వాళ్ళకి అవకాశం కల్పించారు కాబట్టి రానున్న మంత్రివర్గంలో అంటే ఇంకొక క్యాబినెట్ లో మరో 3 బెర్తులు కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఈసారి ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని అయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది అందుబాటులోకి రాలేనట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ నివాసానికి వెళ్ళి వాళ్ళతో 1-to-1 గా కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకంటే ముందే ఏఐసిసి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది, సీఎం కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే ఏఐసిసి నిర్ణయం మేరకే మంత్రి పదవులు ఇస్తాం, అంతేకాని ఎవరు కూడా బాహాటంగా మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పారు. ఇక తన మంత్రి పదవిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా కామెంట్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రేమ్ సాగర్ రావు ఆయన చాలా నిరాశగా ఉన్నారు. ఆయన కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన విలమ సామాజిక వర్గం చెందినటువంటి నేత. ఖచ్చితంగా ఆయన కోసం డిప్యూటీ సీఎంతో పాటు పిసిసి కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి సామాజిక సమీకరణల క్రమంలో ఆయనకు ఈసారి జోడు కల్పించలేకపోయారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద అయితే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 7.5 కాలంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఇక మంత్రివర్గ విస్తరణ చేపట్టగానే ఒక్కసారిగా ఎవరైతే మంత్రి పదవి ఆశించారో వాళ్ళంతా కూడా కొంత నిరాశకు గురయ్యారు. వాళ్ళతో ఏఐసిసి నేతలు కావచ్చు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి చీఫ్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ బాహటంగా మాట్లాడకుండా ఉండేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో వచ్చే మంత్రివర్గంలో మరి వీళ్ళకి అవకాశం కల్పిస్తారా లేదా అనేది చూడాలి. ఇక మల్రెడ్డి రంగారెడ్డికి మాత్రం ఇప్పటికే విప్ సంబంధించి చూసాం. అల్లూరి లక్ష్మణ్కి మంత్రివర్గంలోకి తీసుకున్నారు, విప్ ఖాళీ అయిపోయింది. అదేవిధంగా ఇటు రామచంద్ర నాయక్ డొన్నకల్ ఎమ్మెల్యే ఆయన కూడా విప్గా ఉన్నారు, అది కూడా ఖాళీ అయిపోయింది. సో మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళకు విప్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఎవరైతే మంత్రి పదవి ఆశించి కొంత భంగపడ్డారో వాళ్ళకి ఏఐసిసి నేతలే ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ నేతలు బాహటంగా అయితే ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేయలేదు. గతంలో మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నాలు చేసినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశారు, అదేవిధంగా
ప్రేమ్ సాగర్ రావు కూడా చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మరి తర్వాత ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తారు, ఎందుకు తమకు దక్కలేదు, ఎవరన్నా అడ్డుపడ్డారన్న దానికి సంబంధించి వాళ్ళు కూడా ఎటువంటి కామెంట్స్ చేస్తారనేది చూడాలి ఆశ. కానీ సునీల్ మాట్లాడడానికి ప్రయత్నిస్తే బుజ్జగించే ప్రయత్నం అంటే జరుగుతోంది. కానీ అసలు మీనాక్షి నటరాజన్తో కావచ్చు, లేదంటే టీపీసీసీ చీఫ్తో కావచ్చు, పెద్దలతో కావచ్చు, మాట్లాడడానికి కూడా ఆస్కారం లేకుండా వారి ఆచూకీ ఎక్కడుంది ఏంటని కూడా తెలియకుండా ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. అటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, కొంతమంది ఏదైతే ఆశపడినటువంటి ఆశావాహులు ఎవరికి అంటే కనీసం మాట్లాడట్లేదు, వారి ఆచూకీ తెలియట్లేదు అనేది. సో వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు. సుదర్శన్ రెడ్డి నివాసానికి అయితే పిసిసి వెళ్ళారు, మీనాక్షి నటరాజన్ వెళ్ళింది, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆయనకు ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్టయితే తెలుస్తోంది. ఆ తర్వాత ఇటు మీనాక్షి నటరాజన్ రాజ్భవన్లో జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. ఇక మిగతా నేతలతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అందుబాటులోకి రాలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళతో కూడా వాళ్ళ సంబంధించి దగ్గరి సన్నిహితులతో కావచ్చు మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకునే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణకు ముందే అంటే గతంలో చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరి వరకు వచ్చి కూడా వాయిదా పడిన సందర్భాలు కూడా చూసాం. ఆ టైంలో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి సిఎల్పి భేటీలో సీఎం ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడకూడదు, ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడండి, ఏఐసిసి నిర్ణయం మేరకే మంత్రి పదవులు కావచ్చు లేకపోతే మిగతా పార్టీ పదవులు కావచ్చు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేలు అందరూ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పూర్తయిపోయింది. ఈసారి చాలా ఎవరైతే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా నుంచి తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది అని అనుకున్న సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కకపోవడం, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి చివరి వరకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు ఈసారి విస్తరణలో అవకాశం లేకపోవడం, అదేవిధంగా మిగతా వారికి ఈసారి ఛాన్స్ దక్కకపోవడంతో అన్ని అంటే ప్రధానంగా ఏఐసిసి నిర్ణయం మేరకే ఇవన్నీ జరిగాయి అన్న అంశాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళు అందుబాటులోకి రానట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళతో ఈరోజు మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. మరి చూద్దాం మీనాక్షి నటరాజన్ అదేవిధంగా టీపీసీసీ పెద్దలు కూడా అలకబోరినటువంటి ఏదైతే ఆశావాహులు ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా 3 స్థానాలు అంటే 3 భర్తలు ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఇచ్చే ప్రయత్నం లేదంటే విప్లు కూడా ఖాళీ అయ్యాయి కాబట్టి వాటిని వారికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తారా, మరి అధిష్టానం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏ విధంగా బుజ్జగిస్తున్నారు అనేది కూడా మరికొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.